సభకు ప్రెస్ వారికి, సభను అలంకరించినటువంటి పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విప్లవం అన్నది భారతదేశంలో దాదాపు హర్షుడి కాలం నుంచే ప్రారంభమైంది. అయితే ఈ తెలంగాణ గడ్డ మీద ఎంతోమంది విప్లవకారులు పుట్టారు. వీళ్ళందరినీ కూడా ఇంచుమించు నిజాం నవాబు తన ఇనప పాదం కింద నొక్కివేయడానికి ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి కాబూల్ నుంచి 30,000 మంది రజాకర్లను తీసుకొచ్చి కాసిం రజ్వీ అనే ఒక దుర్మార్గుడికి అప్పగించి చాలా దురాగతాలు చేయడం జరిగింది. దాని మీద చాలా యాజిటేషన్స్ జరిగాయి. అందులో ఈ గొల్ల రామవ్వ ఆవిడ కూడా ముందు నిశ్శబ్దంగా ఉండి తర్వాత విప్లవంగా మారటాన్ని మన వరాగారు అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది. అయితే ఇంతవరకు గొల్ల రామవ్వ గురించి అందరూ మాట్లాడారు. మళ్ళీ నేను తిరిగి అదే కథ చెప్పి విసిగించను. ఇక పివి నరసింహారావు గారు అంటే ఇవాళ భారతదేశం ఇలా ఉంది అంటే దీన్ని ఆర్థికంగా ముందుకు నడిపింది మనకి చరిత్రలో ఇద్దరే కనిపిస్తారు. ఒకరు శ్రీ పివి నరసింహారావు గారు, మరొకరు మన్మోహన్ సింగ్. ఈ ఇద్దరు లేకపోయినట్టయితే ఇవాళ భారతదేశం జీడిపి కనీసం 3.5 రీచ్ అయ్యి ఉండేది కాదు. ఇవాళ మనం ఊరికే డబ్బాలు కొట్టుకుంటూ చెప్పుకుంటున్నాం $5 ట్రిలియన్ పెడతామని చెప్పి. కానీ వాళ్ళు చెప్పకుండా చేసి చూపించారు. దానికి కారణం ఇద్దరు కూడా చాలా ప్రతిభావంతులు. అటు పివి నరసింహారావు గారి గురించి కానీ ఇటు మన్మోహన్ సింగ్ గారి గురించి కానీ మాట్లాడే అర్హత నాకు లేదు. నన్ను ఈ వేదిక మీదకు పిలిచి గౌరవించినందుకు పెద్దలకు, విచ్చేసినటువంటి నరసింహారావు గారి తాలూకు బంధువులకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.